జగన్ హయాంలో గంపగుత్తుగా వందల కొద్ది దరఖాస్తులు ఇచ్చేసి వేల ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించారు. ఇదో భారీ భూదందా. కూటమి సర్కార్ వచ్చాక ఆ భూములపై లావాదేవీలు నిలిపివేసింది, విచారణకు ఆదేశించింది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఈ క్రమంలో సామాన్యులకు చెందిన ఎకరం అరెకరం కూడా బంధనాల్లో ఇరుక్కున్నాయి. జగన్ హయాంలో అడ్డగోలుగా సాగిన నిషేధ భూముల విముక్తి ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు కష్టం తెచ్చిపెట్టింది. జరిగిన అక్రమాలను సరిదిద్దే క్రమంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కూటమి సర్కార్ నిషేధం విధించింది. నెలలు గడుస్తున్నప్పటికీ ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది. దీంతో సామాన్య రైతులు ఇక్కట్లు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో చుక్కల భూములు ఓ ఎడతెగని సమస్య. అసైన్డ్ భూములతో పాటు ప్రభుత్వ భూములు, అనుమానాస్పద భూములను ఈ జాబితాలో చేర్చుతారు. భూములను నిషేధ జాబితా నుంచి తొలగించేందుకు నిర్దిష్ట విధానాన్ని అనుసరించాలి. జగన్ హయాంలో భూములు భోంచేసేందుకు నిషేధ జాబితాను కూడా వాడుకున్నారు. పదులు, వందల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించేసి భారీ స్థాయిలో నిషేధ భూములను సొంతం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా పరిశీలన చేసి భూములను ప్రీహోల్డ్ చేశారు. ఇక 2023లో ఏపీ అసైన్మెంట్ భూముల చట్టానికి కూడా జగన్ సవరణ చేశారు. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత వాటికి శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తూ జీవో 596ను ఇచ్చారు. దీని ప్రకారం ఏకంగా 9 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ప్రీహోల్డ్ చేశారు. ఇందులో 20 ఏళ్లు గడువు పూర్తి కాని భూములను చేర్చారు. నాటి ప్రభుత్వంలో కీలక నేతలు, కొందరు అధికారులు భారీగా భూములు కొన్నారు. ఓ యజ్ఞంలా భూములను ప్రీహోల్డ్ చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రీహోల్డ్పై విచారణకు ఆదేశించింది. ఆ భూముల రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది. అంటే అవన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్లినట్లే. రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేయించారు. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తొలుత ఆదేశించారు. గతేడాది నవంబర్ నెలాఖరుకే ఈ విచారణ ముగిసింది.